నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రజల్లో చైతన్యం మొదలైంది. నోటుకు ఓటేస్తున్నాం కదా అనే ఆలోచన కంటే కూడా ఓటేసిన నాయకులను నిలదీయాల్సిందే. వాడు మనోడైనా మందోడైనా 5 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తాను, మనకు సేవకుడిగా ఉండేవాడే రాజకీయ నాయకుడు అనే విషయాన్ని గ్రహించి సేవకుడిగా కాదు వాడు రాజుగా ఫీల్ అయితే వాడి తాట తీయాల్సిందే, నడి రోడ్డు మీద నిలదీయాల్సిందే అని యాకత్పురాలోని స్థానికులు నిరూపించారు. నిజంగా ఈ చైతన్యమే ఈరోజు ప్రజల్లో రావాలి. ఫస్ట్ ఆ వీడియో అయితే చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. निकालो రైట్, చూసారు కదా యాకత్పుర ఎమ్మెల్యే పరిస్థితి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతి నాయకుడు కూడా ప్రజలకు సేవకులుగా ఉండాలి. అంతేగాని 2000 ఇస్తే ఓటేశారు, 3000 ఇస్తే ఓటేశారు, మా మతం కదా అని ఓటేశారు, మేము చెయ్యకున్నా పర్లేదు, మేము ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళ కష్టాల్లో పడిన ఉన్నా పర్లేదు, మేము పట్టించుకోము అన్నట్టుంటే ఆ కాలం చెల్లిపోయింది బాస్. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలు వాస్తవాలను చాలా క్లియర్ కట్గా తెలుసుకుంటున్నారు. వాళ్ళకు వస్తున్న నిధులెన్ని, అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి, నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేపై అక్కడున్న స్థానికులే తిరగబడ్డారు. హైదరాబాద్ యాకత్పుర నాలా సమస్య ఈ వర్షాకాలం వచ్చిందంటే హైదరాబాద్ నిజంగా చెప్తున్నా చాలా ఏరియాలో మురికి కుప్ప కంటే చెత్త అధ్వానంగా కనిపిస్తుంది, బోట్లు వేసుకొని వెళ్ళొచ్చు అనేటట్టు పరిస్థితి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి వర్షాకాలమే ఇక్కడున్న ప్రభుత్వాలకు నాలాలు బాగు చేయాలి, లేకపోతే మూసీ నది ప్రక్షాళన చేయాలని గుర్తొస్తుంది తప్ప వర్షాకాలం అయిపోయిన తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ వాటి విషయంలో చిత్తశుద్ధిగా పనిచేసిన ఆనవాళ్ళు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే యాకత్పురాలో నెలకొన్న నాలా సమస్యను పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యేలను అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలను స్థానికులు కోరారు. యాకత్పుర ఎమ్మెల్యే నాలా పరిష్కారం కోసం వచ్చి ఆ పరిష్కారాన్ని పట్టించుకోకుండా స్థానికుల సమస్యలను వినకుండా అక్కడ కొంత ఆ ఎమ్మెల్యే అనుచరులు కొంత బెదిరించబోతే అనుచరులతో పాటు ఎమ్మెల్యేని చితకబాది, ఎమ్మెల్యేని కొట్లే అలా అనుచరులకు మధ్య జరిగింది. అక్కడి నుంచి పారిపోయేలాగా చేసిండ్రు ఎమ్మెల్యేతో సహా. నిజంగా ప్రజల్లో ఈ చైతన్యం రావాలి. మీకు మాటిచ్చి హామీలు చూపించి మిమ్మల్ని నమ్మబలికి ఓటేసిన ఏ నాయకుడైనా వాటిని పరిష్కరించకుంటే గల్లా పట్టుకొని అడిగే హక్కు ఓటేసిన ప్రతి పౌరుడికి ఉంది. ప్రశ్నించండి, పోరాడండి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా ప్రజలంతా ఏకమైతే రాజకీయ నాయకులంతా ప్రజా సేవకులుగా మారతారు. కాదు అంటే వ్యాపారవేత్తలుగా నోటిచ్చి మిమ్మల్ని కొనేసి, అంటే మీ ఓటును కొనేసి ఆ తర్వాత ప్రజల సమస్యలతో ప్రజల జీవితాలతో వ్యాపారం చేస్తారు. యాకత్పుర ప్రజలు ఈరోజు అక్కడున్న స్థానికులు తిరగబట్టం అనేది చాలా 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 గొప్ప విషయం. మార్పు వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరిలో ఇదే చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్ని మనందరం కోరుకోవాలి. అందులో మనము భాగస్వామ్యం కావాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్ వాయిస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆర్ వాయిస్ కుటుంబం మరింత పెద్దదిగా మారుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి కారణమవుతుంది. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి. ఆర్ వాయిస్ ఇంత నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే కారణం సపోర్ట్ చేస్తున్న మీ ఒక్కరే. మీరు లేకుంటే మేము లేము. మీరు చేసే ప్రతి సపోర్ట్ కూడా మా ఛానల్ ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి. చేయూతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారవేత్తలందరికీ చిన్న సూచన అండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మాలాంటి చిన్నబోటి ఛానల్స్ని కాపాడటంతో పాటు ధర్మంగా నిజాయితీగా అడుగులు ముందుకేసే వాళ్ళకు సహాయం దొరుకుతుందనే ఒక కాన్ఫిడెన్స్తో చాలామంది ఈ మార్గంలోకి రావడానికి కారణమవుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.